శ్రీశైలం నుంచి గండికోట వరకు పలు జలాశయాలు నిండుకుండలా మారాయని, చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చదుపిరాల ఆదినారాయణ రెడ్డి సూచించారు. కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు నీటి విడుదల చేశారు. జలాశయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపాష్ సుబ్బిరామిరెడ్డితో కలిసి 40,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రైతు సంతోషంగా ఉండటమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మైలవరం జలాశయం నిండిన తర్వాత వచ్చే నెల 10వ తేదీ నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేస్తామన్నారు. 40 క్యూసెక్కుల తరపున చొప్పున ఎంత వీలుంటే లాస్ట్ పోయేదానికోసం ఇంకా కాలువ సామర్థ్యం పెంచండి. వీళ్ళన్నట్లు కోరిక ప్రకారం ఎన్ని కావాలంటే అన్ని పొక్కులను పెట్టండి. నేను మాట్లాడతాను. సి గారు కూడా ఒప్పుకున్నారు. మైలవరంకు గండికోట నుండి కావాల్సినంత నీళ్ళు ఇప్పటికే 19 టీఎంసీ. చాలామంది తెలుసో లేదో 19 టీఎంసీ చేరుకునేది. రోజుకు ఒక టీఎంసీ వస్తుంది. అక్కడ శ్రీశైలము పరిగెత్తాంది. 2.5 లక్షలతో శ్రీశైలము, 3 లక్షలతో నాగార్జున సాగరు, పులిచింతల నిండింది. కింద విజయవాడ దగ్గర ఉండే ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా సముద్రానికి నీళ్లు పోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు నెలలో 20 ఏళ్ల కిందట ఎప్పుడో పారింది. ఇప్పుడు మళ్ళీ ఉందంటే మనకు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అదృష్టం, రైతుల అదృష్టం. 10వ తేదీ నుండి పెన్నా నది కూడా నీళ్ళు వదులుతారు. ఇక్కడ 6 టీఎంసీ నీళ్ళు నింపుతాం. ఆడ 27 ఉంటుంది. అంటే పైడిపాలనికి పోతుంది, సర్వరాయ సాగర్కి పోతాయి, వామికొండకు పోతాయి. కింద వామికొండతో పాటు